అబద్ధంని ఎక్కువ ప్రచారం అంటే సమాజంలో అబద్ధమే తెలంగాణ రాష్ట్రం తీసుకున్నాం. అసలు ఈ సాయంత్రం ఈ పార్టీ ఉన్న వ్యక్తి రేపు పొద్దుగాల ఈ పార్టీలో తెలుగులు ఊహించడానికి కూడా మనకు సాధ్యమైనటువంటి సాధ్యమైన పరిస్థితి. రాజకీయాల్లో ఈ చొక్కాలను మార్చినట్టు రాజకీయ నాయకులు పార్టీలు మార్చారు. తాలికుంటలు కనపడుతున్నారు, లక్కపుట్టలు కనపడలేదు అంటే అవగాహన లేని పరిపాలన సార్. కొంతమంది ప్రజల చేత, కొంతమంది ప్రజలు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ ప్రాంతాన్ని రాజ్యం అని, ఈ రాజ్యాన్ని వెళ్ళే వ్యక్తి రాజండి. ఈ రాజ్యం నుంచి ప్రజలు అసలు ఏం కోరుకుంటున్నారు? ఈ రాజరికం అనే వ్యవస్థ ఏమి ఇవ్వాలి అసలు ప్రజలకు? ఏమి ఇస్తుంది? బట్టకాల్చి మీదేసిరాని, బట్టకాల్చి మీదేడు కానీ ఏదో ఒకటి చెప్పడం ఆ వర్గాల నుంచి ఆ వ్యక్తిని పక్క తప్పడానికి ప్రయత్నిస్తారు. ఇక మనం గట్టి కొట్టాను అనుకో మాతో పాటు వ్యవస్థ ఉంటుంది తప్ప ఆ వర్గాలు ఎప్పుడు కూడా పైకి రాణిస్తారు. కానీ ఆ వర్గాల్లో కూడా భేదాలు. ఈ 80% ఉన్న వర్గాలు మోస్తున్నాయి భుజాన్ని ఎత్తుకొని. మోయడం వల్ల వీళ్ళు జెండా ఏందో తెలియలేదు, వీళ్ళకి ఎజెండా కూడా ఏందో తెలియక ఆగమ్య గోచరంగా కారణం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం గురించి ఎంతో మంది యువత పోరాడి ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చి మన తెలంగాణ రాష్ట్రం వస్తే బహుజన వర్గాలకు రాజ్యాధికారం వస్తే మళ్ళీ కొన్ని వర్గాలు మాత్రమే. సందేశం సమాజం అంతా గమనించాలి. ఇవాళ చిన్న పిల్లలు ఏం నేర్చుకుంటే నేను పవన్ కళ్యాణ్ ఒకడు అంటాడు, నేను పుష్ప 2 అంటాడు. చిన్న ఒక అబ్బాయిని రోడ్డు మీద కొట్టుకుంటే అరే ఏంద్రా స్కూల్ పోలేదు అంటే పుష్ప 2 పోడు. చదువుకున్నోడు మేధావిని ఆలోచిస్తాడు. కులం వర్గం సంబంధం లేదండి. ఇక్కడ మేధావులకు